జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే ఒక యువకుడిగా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా కార్యకర్తగా చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా ఒక పిసిసి అధ్యక్షుడిగా గత ప్రభుత్వంలో ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాలను ఎదిరిస్తూ అట్లానే పార్టీ సీనియర్స్ అందరిని కూడా కలుపుకొని ఒక యూనిట్గా ఒక ఐక్యతగా గత ప్రభుత్వాన్ని ఎదిరించి ప్రజల ఆశీస్సులతో గవర్నమెంట్ ఫామ్ చేసినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నగారి పట్ల కొందరు మాట్లాడే విధానం చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఎందుకంటే అధికారం వచ్చిన తర్వాత ప్రజలు ఇబ్బంది పడొద్దని చెప్పి ఇచ్చినటువంటి మాటలు సంక్షేమ పథకాలు ప్రజలకు అందుబాటులో తీసుకొస్తూ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొస్తూ పార్టీని బలంగా తీసుకుపోతున్నటువంటి ప్రయత్నంలో కొందరు పార్టీని బలహీనపరచాలని గౌరవ ముఖ్యమంత్రిని బలహీనపరచాలని చూస్తూ ఉన్నారు. ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు మాలాంటి యువకులు శాసనసభ్యులు అన్నకు అండగా ఉన్నంత వరకు ఎవరు ఏం చేయలేరు. అట్లనే ఈరోజు అనేక మంది యువకులకి పార్టీ అవకాశం కల్పిస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అందుబాటులో ఉంటూ కాంగ్రెస్ పార్టీకి కష్టపడుతున్నటువంటి చాలా మందికి శాసనసభ్యులుగా శాసన మండలి సభ్యులుగా అట్లనే చైర్పర్సన్స్గా ఎన్నో అవకాశాలు కల్పిస్తూ ఉంది పార్టీ. ఎగ్జాంపుల్ నేను కూడా ఈ వేదిక మీద ఉన్నా. నేను పార్టీకి 3 సంవత్సరాల క్రితం వచ్చినప్పటికి కూడా పార్టీకి ఉపయోగపడుతున్నా సమాజానికి ఉపయోగపడుతుందని చెప్పి పార్టీ తరఫున ఒక యువకుడిని ఒక బీసీ యువకుడిని ప్రోత్సహించాలనే ఆలోచనతో నాకు అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ. ఎవరైనా సరే కష్టపడితే పార్టీలు గుర్తిస్తాయి, పార్టీ పెద్దలు కూడా గుర్తిస్తారు. అంతేగాని పెద్దలు మాట్లాడిన దాని పట్ల హర్ట్ అయ్యి పెద్దలకి గౌరవం లేకుండా మాట్లాడడం కరెక్ట్ కాదు. యువకులుగా మన బాధ్యత ఏంది? పార్టీ పెద్దలు కానీ పార్టీ అధిష్టానం కానీ గౌరవ ముఖ్యమంత్రి కానీ వాళ్ళు ఇస్తున్నటువంటి సలహాలు సూచనలతో అట్లానే సంక్షేమ పథకాలని ప్రజల్లో బలంగా తీసుకుపోతూ గ్రౌండ్ లెవెల్లో పార్టీని బలపరచాల్సినటువంటి అవసరం మనందరి మీద. అంతేగాని 2-3 సంవత్సరాల తర్వాత జరిగే ఎలక్షన్స్ గురించి ఇప్పుడే నేనే ఉన్నా అంటూ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారి పట్ల మర్యాద లేకుండా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఈ రోజు ఇచ్చిన స్టేట్మెంట్ రేపు ఉండకపోవచ్చు. మనం ప్రూవ్ చేసుకోవాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కానీ యువకులు కానీ యువతులు కానీ పార్టీ కోసం బలంగా మీరు గ్రౌండ్ లెవెల్లో కష్టపడండి. అంతేగాని పార్టీని బలపరచాలని కానీ గౌరవ ముఖ్యమంత్రి గారిని బలపరచాలంటే ఇటువంటి తప్పుడు మాటలతో తప్పుడు ఆరోపణలతో అగౌరవంగా మాట్లాడటం మేము సహించమని చెప్పి కోరుతూ మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని క్షమాపణ కోరాలి. అట్లనే పార్టీ పెద్దలు కూడా ఇటువంటి మళ్ళీ రిపీట్ కాకుండా అందరూ కూడా క్రమశిక్షణ కమిటీ పెద్దలు ఇటువంటి వారిపైన చర్యలు తీసుకోవాలని కోరుతూ మనమందరం కూడా ఐక్యతగా ఉంటేనే రేపు మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావచ్చు. మనమందరం కూడా రేవంత్ అన్నకు బలంగా అండగా ఉండాలని కోరుతూ ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలను ప్రజల్లో తీసుకుపోతూ వచ్చే రోజుల్లో పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చే విధంగా కష్టపడాలని కోరుతూ అందరు కూడా, ఎందుకంటే రెస్పెక్ట్, డిసిప్లిన్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఎస్పెషల్ యూత్కి. సో ఇవన్నీ కూడా ఫాలో అవుతూ పెద్దలు ఇచ్చినటువంటి సలహాలని సూచనల్ని పాటిస్తూ కష్టపడండి. అందరూ కూడా మంచి రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. కానీ పెద్దల పట్ల గౌరవం లేకుండా మాట్లాడితే మీకు కానీ మీ భవిష్యత్తు కానీ మంచిది కాదని చెప్పి కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు.